స్టూడెంట్స్, ఈరోజు చెప్పబోతున్న మన టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ షార్ట్ స్టోరీలో నుంచి యూ హ్యావ్ గాట్ యు ఫైన్ వాట్ యు లవ్ అనే ఒక లెసన్ అమ్మా మనం చెప్పుకోబోతుంది. సో ఈ లెసన్ ఏంటంటే స్టీవ్ జాబ్స్ ఒక సమ్ కైండ్ ఆఫ్ జీవిత చరిత్ర లాంటిది. మొత్తం కాదు, తను సక్సెస్ కోసం. అంటే ఈ లెసన్ లో స్టీవ్ జాబ్స్ ఏం చేస్తాడంటే తను ఒక 3 ఇంపార్టెంట్ స్టోరీస్ చెప్తాడు స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవ్వడం కోసం. అది లెసన్ ఒక టాపిక్. ఒకసారి లెసన్ లోకి వెళ్దాం. స్టీవ్ జాబ్స్ గేవ్ ది ఫేమస్ స్పీచ్ అట్ ది గ్రాడ్యుయేషన్ సెరమనీ అట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీవ్ జాబ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యాపిల్ మొబైల్స్ వాడతారా, ఆ యాపిల్ ఒక కంపెనీ కో ఫౌండర్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే ఏంటి, అదొక ఈవెంట్, ఫార్మల్ ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఒక ఈవెంట్ చాలా ఘనంగా జరుపుతారు, చాలా అఫీషియల్ ఈవెంట్ అది. అక్కడ ఎవరైతే ఎడ్యుకేషన్ అయిపోయి డిగ్రీ అందుకుంటారు చూసారా, డిగ్రీ అందుకుంటారు, ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక ఈవెంట్ లో, దాన్ని గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటారు. అది ఎక్కడ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కాలిఫోర్నియాలో ఉంది. సో ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. అక్కడ స్టీవ్ జాబ్స్ ఏమొచ్చి ఒక స్పీచ్ అనేది ఇస్తాడు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ది ఫస్ట్ స్టోరీ ఈస్ నెక్స్ట్ హీ షేర్డ్ 3 ఇంపార్టెంట్ స్టోరీస్ ఫ్రమ్ హిస్ లైఫ్ టు ఇన్స్పైర్ ది స్టూడెంట్స్. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే అతను తన జీవితంలో అంటే స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడం కోసం, ఇన్స్పైర్ అంటే ఆసక్తిని ప్రేరేపించడం కోసం. సో విద్యార్థుల్లో ఆసక్తిని ప్రేరేపించడానికి ఈ స్టీవ్ జాబ్స్ తన జీవితంలో జరిగిన ఒక 3 స్టోరీస్ ని చెప్తున్నాడు స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి. ఇది ఫస్ట్ పేరా. ఓకేనమ్మా, ఇతను ఒక ఫేమస్ స్పీచ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెరమనీ దగ్గర ఇస్తున్నాడు. అక్కడ ఏమొచ్చి 3 ఇంపార్టెంట్ స్టోరీస్ ని స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి ఇతను ఇస్తున్నాడు. ది ఫస్ట్ స్టోరీ is about the connecting the dots. Steve Jobs about dropping out of college because he didn't find it useful and didn't want to waste his parents' money. ఓకేనమ్మా, సో స్టార్టింగ్ స్టోరీలో కనెక్టింగ్ ది డాట్స్. వాట్ ఈస్ మీన్డ్ బై కనెక్టింగ్ ది డాట్స్? కనెక్టింగ్ ది డాట్స్ అంటే దానికి అర్థం టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇలాగా డాట్స్ 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 ఇలా మొత్తం డాట్స్ అని కనెక్ట్ అయ్యి ఏదో పిక్చర్ రూపంలో ఏర్పడడం, అంటే డాట్స్ తో ఒక పిక్చర్ గా అవ్వడం, అలాంటిది కనెక్టింగ్ డాట్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన టాక్స్ అబౌట్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్. కాలేజ్ నుంచి తనకి ఏది యూస్ఫుల్ గా ఏమీ అతను కనిపించలే. అందువల్ల అతను తన తల్లిదండ్రుల యొక్క డబ్బుని వృధా చేయాలనుకోవట్లేదు. సో అందుకనే అతను కాలేజ్ ని వద్దనుకొని వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ లీవింగ్ ద కాలేజ్ he followed his interests like taking a calligraphy class. సో కాలేజ్ అంటే ఇతనికి ఇంట్రెస్ట్ అనేది లేదు. అందువల్ల ఇతను ఏం చేశాడు, కాలేజ్ వదిలేసి తర్వాత తనకు నచ్చింది ఫాలో అయ్యాడు. ఏంటంటే అది టేకింగ్ ఏ క్యాలిగ్రఫీ క్లాస్ తీసుకున్నాడు. క్యాలిగ్రఫీ క్లాస్ అంటే ఏంటి, అందమైన చేతిరాత క్లాస్ ని తీసుకున్నాడు. సో అంటే ఒక అందమైన చేతిరాత. మన కంప్యూటర్ లోని ఫాంట్స్ తెలుసా, ఇటాలిక్ మోడ్, బోల్డ్ మోడ్ అని ఉంటే ఇవన్నీ కూడా స్టీవ్ జాబ్స్ సృష్టించినవి. స్టీవ్ జాబ్స్ దీన్ని మామూలుగా చేతిరాతతో ఈ ఫాంట్స్ అన్ని సృష్టించాడు. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ దీన్ని కంప్యూటర్ లో ఉపయోగించడం అనేది చేయడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ స్టీవ్ జాబ్స్ వల్లే రకరకాల ఫాంట్స్ అని మనకి వచ్చాయి. ఎడిటింగ్ చేసినప్పుడు, టైటిల్స్ పెట్టినప్పుడు కూడా మనం చూస్తుంటాం, అదంతా కూడా స్టీవ్ జాబ్స్ వల్ల వచ్చింది. అతనే కనుక ఆ రోజు కాలేజ్ లో చదువుకొని ఉండుంటే ఎంత మంచి ఫాంట్స్ మనం మిస్ అయిపోయేవాళ్ళమి. సో అతను ఆ కాలేజ్ మానేసి కాలిగ్రఫీ క్లాస్ జాయిన్ అవ్వడం వల్లే ఆ ఫాంట్స్ అన్ని కూడా మనకి తెలిసాయి. At that time he didn't know it would help him later. Calligraphy ఇతనికి చాలా చాలా హెల్ప్ అనేది అవుతుంది. అది ఇప్పుడు అతను తెలియలేదు, తర్వాత తెలుస్తుంది. But years later the skills he learned helped him design the beautiful fonts of his first Macintosh computer. ఇతను
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క స్కిల్స్, ఈ యొక్క నైపుణ్యం, మ్యాకింటోష్ అంటే ఏంటి అసలు అర్థం? మ్యాకింటోష్ అంటే అదొక ఫ్యామిలీ ఆఫ్ కంప్యూటర్స్. సో యాపిల్ కంపెనీ మార్కెట్ ని డిజైన్ చేసింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నైపుణ్యం మ్యాకింటోష్ కంప్యూటర్ పై చక్కని అక్షర రూపాలని తయారు చేశారు. సో అదనమాట. ఈ సేస్ యూ కాంట్ కనెక్ట్ ది డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, ఓన్లీ లుకింగ్ బ్యాక్వర్డ్. ఇతను ఏం చెప్తున్నాడు అంటే చుక్కలు మనం ముందుకు చూస్తూ కలపలేం, మనము వెనకకు చూసి మాత్రమే కలపగలము అని చెప్తున్నాడు. సో యు మస్ట్ ట్రస్ట్ ది చాయిసెస్ యు మేక్ టుడే విల్ సమ్వన్ కనెక్ట్ ఇన్ ఫ్యూచర్. ఏం చెప్తున్నాడంటే మనం ఏదైతే మన చాయిసెస్ ని మనం నమ్ముకోవాలి. సో మనం దేనికి భయపడకూడదు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మనం దాని మీదే ఫోకస్ చేయాలి. సో అప్పుడు మనకు అది భవిష్యత్తులో ఏదో ఒక విధంగా అది మనకు ఉపయోగపడుతుంది. మనం తప్పనిసరిగా ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనం నమ్మాలి అని చెప్తున్నాడు. ఒకసారి చూడండమ్మా, మళ్ళీ షార్ట్ గా చెప్తాను. ఈ స్టోరీ దేనికోసం చెప్తుంది? కనెక్టింగ్ ది డాట్స్ కోసం చెప్తుంది. కనెక్టింగ్ ది డాట్స్ అని డాట్స్ అని కలిపి ఏదో ఒక పిక్చర్ రూపంలో ఏర్పడడాన్ని కనెక్టింగ్ ది డాట్స్ అంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈజీ కనెక్టింగ్ ది డాట్స్ అంటే టు అండర్స్టాండ్ సిచ్యువేషన్ కూడా అంటారు. స్టీవ్ జాబ్స్ అనే అతను కాలేజ్ నుంచి బయటలిగాడు. ఎందుకంటే అతనికి అక్కడ ఉపయోగపడింది ఏమీ చెప్పలేదు. పేరెంట్స్ మనం వృధా చేయకూడదని చెప్పి అతను ఏం చేశాడు, కాలేజ్ వదిలేసి అతను నచ్చిన ఇంట్రెస్ట్ తో కాలిగ్రఫీ క్లాస్ నేర్చుకున్నాడు. కాలిగ్రఫీ అంటే అందమైన చేతి రాత. అది తనకి తర్వాత హెల్ప్ అవుద్దని అతనికి ఏమాత్రం తెలియదు, కానీ తనకి తర్వాత అదే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ కాలిగ్రఫీలో ఫాంట్స్ అవి రకరకాల ఫాంట్స్ అని తను పేపర్ మీద రాసేవాడు. అది తర్వాత ఏం జరిగింది, ఆ స్కిల్స్ అతనికి హెల్ప్ అయ్యాయి. తర్వాత బ్యూటిఫుల్ ఫాంట్స్ ని మ్యాకింటోష్ కంప్యూటర్ లో ఫాంట్స్ ని వదలడం అని మొదలు పెట్టారు. ఏం చెప్తున్నాడంటే మనం డాట్స్ ని ముందు నుంచి కలపలేం. సో దాన్ని మనం వెనక నుంచి మాత్రమే కలపగలం. సో అలాగా మనము ఎప్పుడు కూడా మన చాయిసెస్ మీద మన నమ్మకం ఉండాలి. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో అది ఫ్యూచర్ కి కనెక్ట్ అయి ఉండాలి, ఫ్యూచర్ కి ఉపయోగపడి ఉండాలి అని మనకి మోటివేషన్ గా కనెక్టింగ్ ది డాట్స్ అతను ఫస్ట్ స్టోరీ చెప్తున్నాడు. అసలు యాక్చువల్గా స్టీవ్ జాబ్స్ ఎలా పుట్టాడు అంటే అమ్మా, ఆ పెళ్లి ముందుగానే స్టీవ్ జాబ్స్ అనే అతను జన్మించాడు. అందువల్ల స్టీవ్ జాబ్స్ వాళ్ళ మదరు ఎవరికైనా ఇచ్చేయాలని చెప్పి అనుకుంది. ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంది? ఎవరైతే బాగా చదువుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టీవ్ జాబ్స్ దత్తతకి ఇచ్చేయాలని అనుకుంది. ఎందుకంటే పెళ్లి కాకుండా జన్మించాడు కాబట్టి. ఒక లాయర్ కుటుంబం వచ్చి మేము పెంచుకుంటాము అని వస్తుంది. ఆ లాయర్ కుటుంబం అమ్మాయి కావాలని అడుగుతారు, కానీ ఇక్కడ మీ దగ్గర అమ్మాయి లేదు, అబ్బాయి ఉన్నారు స్టీవ్ జాబ్స్. తర్వాత ఇంకొక దంపతులు వచ్చి వాళ్ళు కాకపోతే గ్రాడ్యుయేషన్ కాదు, నార్మల్ పీపుల్, మేము పెంచుకుంటామని చెప్తారు. కానీ వీళ్ళు ఫస్ట్ సంకోచిస్తారు స్టీవ్ జాబ్స్ వాళ్ళ తల్లి. కానీ ఎలాగైతేనే పెళ్లి కాకుండా ఎలాగో పుట్టారు ఆలోచించి స్టీవ్ జాబ్స్ ని దత్తకి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఈ స్టీవ్ జాబ్స్ ని వాళ్ళు దాచుకునే డబ్బుతో బాగా చదివించి మంచి కాలేజెస్ లో చదివిస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ డబ్బులు వృధా చేయకుండా స్టీవ్ జాబ్స్ ఏం చేస్తాడు, తనకు నచ్చింది చేస్తాడు. ఓకేనమ్మా, ఇదంతా కనెక్టింగ్ ది డాట్స్ లో ఉన్న ఒక భాగమే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ది సెకండ్ స్టోరీ ఈస్ అబౌట్ లవ్ అండ్ లాస్. లవ్ అండ్ లాస్ అంటే ఏంటి? ఎమోషనల్ కనెక్షన్ కోసం. అంటే ప్రేమ, జాబ్ పోతుంది అతనికి, అదే సేమ్ టైం ప్రేమ కూడా ఈ లైఫ్ లో అతనికి వస్తుంది, అది దాని మీద ఉంటది. స్టీవ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హీ స్టార్టెడ్ యాపిల్ ఇన్ గ్యారేజ్ అండ్ బిల్ట్ ఇట్ ఇంటూ ఏ సక్సెస్ఫుల్ కంపెనీ. ఈ సెకండ్ స్టోరీలో లవ్ అండ్ లాస్ గురించి చెప్తున్నారు. గ్యారేజ్ అంటే మీకు తెలుసు కదా, మోటార్ వాహనాలు పెట్టే ఒక షెడ్. సో ఆ ఒక గ్యారేజ్ లో ఇతను యాపిల్ ని మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత దాన్ని విజయవంతంగా కంపెనీ నిర్మించింది. ఓకేనమ్మా, అంటే ఇతను ఫస్ట్ యాపిల్ గ్యారేజ్ స్టార్ట్ చేశాడు, తర్వాత విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంపెనీగా నిర్మించిందని మనకి చెప్తున్నారు. బట్ ఎట్ ఏజ్ 30 he was fired from his own company. యాక్చువల్ గా ఇతను యాపిల్ ని ఇతని ఓన్ కంపెనీలోనే ఇతన్ని ఫైర్డ్ అంటే ఏంటి? తీసేయడం, ఆ ఉద్యోగం తీసేయడం. ఓన్ కంపెనీలోనే ఇతను ఉద్యోగం తీశారు. ఎందుకంటే అక్కడ ఎందుకు తీశారంటే ఓన్ కంపెనీలోని అక్కడ మొత్తం షేర్స్ 50-50గా ఇవ్వట్లేదు అతనికి. ఇతనికి ఓన్లీ 20% మాత్రమే షేర్ ఇస్తున్నారు. అది ఇతనికి నచ్చలేదు. కంపెనీ యాపిల్ సృష్టించింది నేను,
కానీ నాకు 20% మాత్రమే షేర్ ఇస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఇతను కొంచెం వాదించడం అనేది చేశాడు. సో ఇంకా ఆ కంపెనీ ఇతన్ని ఫైర్ చేయడం అనేది జరిగింది. హీ వాజ్ హార్ట్ బ్రోకెన్. ఇతనికి ఇంకా వెంటనే హృదయం కమిలిపోయింది, గుండె తగిలినంత పని అయింది. బట్ ఈ స్టిల్ లవ్ హిస్ వర్క్. కానీ అతను తన పనిని ఇష్టపడుతున్నాడు. సో ఈ స్టార్టెడ్. ఆ విధంగా అతన్ని యాపిల్ కంపెనీ, అతని సొంత కంపెనీగా సృష్టించిన యాపిల్ కంపెనీ నుంచి అతను తీసేసిన ఈ స్టార్టెడ్ న్యూ కంపెనీస్ లైక్ నెక్స్ట్ అండ్ పిక్సార్ అండ్ ఆల్సో మెట్ హిస్ ఫ్యూచర్ వైఫ్. సో ఇతని తర్వాత వేరే కంపెనీస్ ని మొదలు పెట్టాడు. ఆ కంపెనీస్ ఏంటి? నెక్స్ట్ అండ్ పిక్సార్. ఈ 2 కంపెనీస్ మొదలటం వల్ల ఆ 2 కంపెనీస్ లో ఇతను ఒక లవర్ ని, ఇతను ఒక ఫ్యూచర్ వైఫ్ ని కూడా కంపెనీలో ఇతను మీట్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత ఈ 2 కంపెనీస్ బాగా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది, బాగా అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ అండ్ పిక్సర్స్. ఈ 2 కంపెనీస్ ఎప్పుడైతే బాగా హైగా డెవలప్ అయిపోయో, ఎప్పుడైతే తనని ఫస్ట్ లో యాపిల్ కంపెనీ ఇతను తీసేస్తుందో, ఆ యాపిల్ కంపెనీని మళ్ళీ తీసుకుంటారు. లేటర్ యాపిల్ బ్రాట్ నెక్స్ట్ అండ్ స్టీవ్ రిటర్న్ యాపిల్. సో యాపిల్ కంపెనీ ఏం తీసుకుంటది? ఈ నెక్స్ట్ అండ్ పిక్సర్ ని, నెక్స్ట్ అనే కంపెనీని, ఇతను సృష్టించిన నెక్స్ట్ అనే కంపెనీని తీసుకొని మళ్ళీ స్టీవ్ జాబ్స్ ని యాపిల్ కంపెనీలోకి రిటర్న్ అనేది తీసుకుంటది. సో అందుకే ఒక దగ్గర మనం ఫైర్ చేసినా, మనల్ని అవమానించినా మనం కృంగిపోయి కృషించకూడదు. మళ్ళీ వాళ్ళకంటే డెవలప్ గా, వాళ్ళకంటే మంచిగా ఏదైనా సాధించి చూపించాలి. సో అప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళే దేవి అని మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఫస్ట్ అతని ఓన్ కంపెనీ తీశారు. అతను వెనక్కి తిరగకుండా స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అండ్ పిక్సార్ అనే 2 కంపెనీస్ స్థాపించాడు. అందులో యాపిల్ నెక్స్ట్ అనే కంపెనీ బాగా వరల్డ్ వైడ్ గా ప్రసిద్ధి చెందింది. సో వెంటనే యాపిల్ కంపెనీ ఇతని దగ్గరికి వచ్చి మళ్ళీ దేవి అని ఇతను మళ్ళీ తీసుకోవడం అనేది జరిగింది. సో అదనమాట. హీ సేస్ గెట్టింగ్ ఫైర్డ్ వాజ్ ది బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు హిమ్. ఇట్ గేవ్ ఏ ఫ్రెష్ స్టార్ట్. చూసారు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అర్థం, ఉద్యోగం పోవడం అది తన జీవితంలో తనకు చాలా జరిగిన అతి మంచి పని అని అతను చెప్పుకుంటున్నాడు. అది తన కొత్త జీవితానికి ప్రారంభమైంది. సో అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, డన్. అంతే కదా. అక్కడ అదే ఉద్యోగంలో కంటిన్యూ అదే 20% షేర్ తీసుకుంటే ఏమవుతుంది? ఏది జరగదు. సో అదే జీవితం అంతా అలా చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ గా ఎంత అవమానించినా అది మనం బెస్ట్ థింగ్, అది ఆశీర్వాదాలుగా మనం భావించాలి అని చెప్తున్నాడు. హీ టెల్స్ ఎవ్రీవన్ టు ఫైండ్ వాట్ యు లవ్ అండ్ నెవర్ సెటిల్. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, నీకు నచ్చిన దాన్ని నువ్వు కనిపెట్టు, అంతేగాని ఒక చోటే నువ్వు అలాగా స్థిరపడి ఉండిపోకూడదు అని విషయం మనం ప్రతి వారికి చెప్తున్నాడు. ఓకేనమ్మా, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. సెకండ్ స్టోరీ ఏమని చెప్తుంది? లవ్ అండ్ లాస్ కోసం అని జరిగింది. ఒక ఎమోషనల్ కనెక్షన్స్ తో ఉంటది ఇది. సో తను ఏ విధంగా ఒక గ్యారేజ్ లో యాపిల్ ని మొదలుపెట్టి తర్వాత దాన్ని ఒక విజయవంతమైన కంపెనీగా నిర్మించడం అనేది చెప్తున్నాడు. అతను 30 years వయసులోనే తన సొంత కంపెనీ నుంచి ఫైర్ చేయడం అనేది తొలగించడం జరిగింది. అతనికి గుండె తగిలినంత పని అయింది. అయినప్పటికీ తన పనిని ఇష్టపడ్డాడు. అందువల్లనే అతను నెక్స్ట్ మరియు పిక్సర్ వంటి కొత్త కంపెనీని ప్రారంభించాడు. తన కాబోయే జీవిత భాగస్వామిని కూడా అక్కడే కలిశాడు. తర్వాత యాపిల్ కంపెనీ నెక్స్ట్ ని కొన్నది. స్టీవ్ తిరిగి యాపిల్ కంపెనీకి వచ్చాడు. సో ఉద్యోగం పోవడం తన జీవితంలో తనకు జరిగిన అతి మంచి పని అని అతను అందరికీ చెప్తున్నాడు. సో అది ఇక్కడ మోటివేట్ చేస్తున్నాడు. స్టార్టింగ్ లోని 3 స్టోరీస్ స్టూడెంట్స్ కి ఇన్స్పైర్ చేస్తున్నాడు కదా. అందులో ఇలా స్టూడెంట్స్ చెప్తున్నాడు, ఉద్యోగం పోవడం నాకు మంచి జరిగిన స్టూడెంట్స్ అందరికీ స్టోరీ రూపంలో మనకి మోటివేట్ చేస్తున్నాడు. సో అలాగా తనకు జరిగిన అతి మంచి పని అని చెప్తున్నాడు. అది తన కొత్త జీవితం ప్రారంభమైంది. నీకు నచ్చిన దాన్ని నువ్వు కనిపెట్టు, అంతేగాని ఒక చోటనే స్థిరపడి ఉండిపోవద్దు. ఈ విషయం ఆయన ప్రతి వారికి అక్కడ సెమినార్లు, ప్రతి వారికి గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టూడెంట్స్ కి సెకండ్ స్టోరీ రూపంలో చెప్తున్నాడు. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ ది సెకండ్ స్టోరీ. థర్డ్ స్టోరీ ఈస్ అబౌట్ డెత్. థర్డ్ స్టోరీ దేనికోసం చెప్తున్నారు? అతని యొక్క మరణం కోసం చెప్తున్నారు. స్టీవ్ టాక్స్ అబౌట్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అండ్ హౌ ఫేసింగ్ డెత్ మేడ్ హిమ్ రియలైజ్ వాట్ ట్రూలీ మ్యాటర్స్. ఇక్కడ మూడవ కథ దేనికోసం చెప్తుందంటే డెత్ కోసం చెప్తుంది. స్టీవ్ జాబ్స్ తన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడుతున్నాడు. సో చావు దగ్గర పడుతున్న కొద్దీ ఏమి ముఖ్యమో తెలుసుకున్నాడు. హీ సేస్ దట్
రిమెంబరింగ్ we will die help us make better life choices. దగ్గర పడుతున్న కొద్దీ ఏ ముఖ్యమో తెలుసుకున్నాడు. చనిపోతామని గుర్తు వచ్చినప్పుడు తాము ఎంచుకోవాల్సిన మంచి వాటిని తెలుసుకునేటకు మరణం సహాయపడుతుందని చెప్తున్నాడు. జీవితం చిన్నది. నెక్స్ట్, లైఫ్ ఇస్ షార్ట్. జీవితం చిన్నది. సో డోంట్ వేస్ట్ టైం లివింగ్ సమ్వన్ ఎల్స్ లైఫ్. అంటే దానికి అర్థం జీవితం చాలా చిన్నది. సో కావున మరొకరి వల్లే జీవించి కాలంను వృధా చేసుకోకూడదు. నెక్స్ట్, ఫాలో యువర్ హార్ట్ అండ్ ఇంట్యూషన్. సో నీ మనసు చెప్పినట్టు నువ్వు విను. ఓకేనా? ఇంట్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై ఇంట్యూషన్? ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి, అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఇమీడియట్లీ. ఓకేనా? ఒకసారి స్టోరీ స్టార్ట్ గా చెప్తాను చూడమ్మా. మూడో కథ తన ఒక డెత్ కోసం చెప్తున్నారు. స్టీవ్ జాబ్స్ తన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడుతున్నాడు. సో చావు దగ్గర పడుతున్న కొద్దీ ఏది ముఖ్యమో తెలుసుకున్నాడు. ఆ పని చేయడానికి అతను ఫిక్స్ అయ్యాడు. చనిపోతామని గుర్తు వచ్చినప్పుడు తాము ఎంచుకోవాల్సిన మంచి వాటిని తెలుసుకోవడానికి మరణం మనకి సహాయం పడుతుందని చెప్తున్నాడు. జీవితం చిన్నది కావున మరొకరి వల్ల జీవించి కాలాన్ని మనం వృధా చేసుకోకూడదు. నీ మనసుకి ఏది నస్తే అది అనుసరించాలని చెప్తున్నాడు. ఓకేనమ్మా? డన్. In the end, Steve shares a message from the old Earth catalog: stay hungry, stay foolish. Stay hungry, stay foolish. అసలు catalog అంటే ఏంటి? కంప్లీట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. స్టే హంగ్రీ అండ్ స్టే ఫూలిష్ అంటే ఏంటి? మెయింటైన్ కాన్స్టెంట్ డిజైర్. ఎప్పుడు కూడా కోరిక కాన్స్టెంట్ గా ఉండాలి. కొత్త నాలెడ్జ్ కి, కొత్త ఎక్స్పీరియన్స్ కి, కొత్త నాలెడ్జ్, కొత్త ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయాలనే ఒక కోరిక చాలా కాన్స్టెంట్ గా స్థిరంగా ఉండాలని చెప్పేదే స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. సో అక్కడ దీనికి అర్థం లాస్ట్ లో ది హోల్ ఎర్త్ క్యాటలాగ్ అనే దాని నుంచి చివరిగా స్టీవ్ జాబ్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు అని చెప్తున్నారు. దిస్ మీన్స్ ఆల్వేస్ స్టే క్యూరియస్, eager టు లెర్న్ అండ్ బోల్డ్ ఇనఫ్ టు ట్రై న్యూ థింగ్స్. ఇది అనగా క్యూరియస్ గా ఉండు, eager టు లెర్న్ నేర్చుకోవాలని ఆసక్తితో ఉండు, అండ్ బోల్డ్ ఇనఫ్ టు ట్రై న్యూ థింగ్స్. ఇంకా ఏం చెప్తున్నారు అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఈ స్పీచ్ ఈస్ ఎ లెసన్ in following passion, staying strong through failures and living an authentic life. So మీకు అందరూ తెలుసు ప్యాషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై ప్యాషన్? ప్యాషన్ అంటే స్ట్రాంగ్ కంట్రోలబుల్ ఎమోషన్. ఓకేనమ్మా? నెక్స్ట్, అథెంటిక్ అంటే ఏంటి? చాలా నమ్మదగిన. సో లాస్ట్ ద్వారా ఈ స్పీచ్ లో ఏమని చెప్తున్నారంటే ఇతని స్పీచ్ ఒక లెసన్ లాంటిది. ప్యాషన్ ని ఫాలోయింగ్ చేస్తుంది. ఎలా అంటే అది స్టేయింగ్ స్ట్రాంగ్ త్రూ ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ నుంచి స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్ నుంచి ఎలా స్ట్రాంగ్ గా అవ్వాలి అనేది ఇతని లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇతను కూడా చాలా ఫెయిల్యూర్ అయ్యాడు, కానీ ఫెయిల్యూర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా వచ్చారు కదా. అలాగే ఇతను కూడా ఫెయిల్ అయ్యారు కానీ సక్సెస్ అయ్యారు కదా. అలాగే స్టూడెంట్స్ చెప్తున్నాడు ఆ సెరమనీలో. సో స్టేయింగ్ స్ట్రాంగ్ త్రూ ఫెయిల్యూర్స్. మనం ఫెయిల్యూర్స్ నుంచి స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇతను ఈ స్పీచ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ లివింగ్ అండ్ అథెంటిక్ లైఫ్, ఒక ప్రామాణిక జీవితమును గడపాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా? ఇది లెసన్. హోప్ యు అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. సో ఇతను స్టీవ్ జాబ్స్ ఏమొచ్చి ఒక ఫేమస్ స్పీచ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దగ్గర జరుగుతుంది. అక్కడ ఒక ఫేమస్ స్పీచ్ స్టీవ్ జాబ్స్ గారు ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారంటే అతను విద్యార్థులకు మోటివేట్ చేయడానికి తన జీవితంలో జరిగిన 3 ఇంపార్టెంట్ స్టోరీస్ ని తన జీవితం నుంచి 3 ఇంపార్టెంట్ షేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడానికి. సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే కనెక్టింగ్ ది డాట్స్. సో ఇదేంటంటే దీనికి కనెక్టింగ్ డాట్స్ అంటే డాట్స్ అన్ని అయిపోయి ఒక బొమ్మలు ఏర్పడడం, అంటే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అని. సో డాట్స్ అన్ని అయ్యి ఒక బొమ్మలాగా కానీ ఏదో ఒక థింగ్ లాగా కానీ ఏర్పడడం, దానికి కనెక్టింగ్ ది డాట్స్ అంటారు. సో కాలేజ్ లో తనకు ఉపయోగపడిన విషయాలు ఏమీ కనిపించలేదు. అందువల్ల ఏం చేశారంటే తల్లిదండ్రులు డబ్బులు వృధా చేయకూడదని స్టీవ్ జాబ్స్ కాలేజ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. కాలేజ్ వదిలేసి తర్వాత అతను తను నచ్చిన పని కాలిగ్రఫీ క్లాస్ లో జాయిన్ అవుతాడు. కాలిగ్రఫీ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ క్లాస్. ఆ కాలిగ్రఫీ క్లాస్ అతను ఫ్యూచర్ లో సహాయపడదు ముందుగా తెలియదు, అదే అతనికి ఫ్యూచర్ లో సహాయం అనేది పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత
ఈ క్యాలిగ్రఫీ క్లాస్ అతను రకరకాల ఫాంట్స్, రకరకాల డిజైన్స్ అని నేర్చుకుంటాడు. ఇటాలిక్ మోడ్, బోల్డ్ మోడ్. ఈ యొక్క ఫాంట్స్ మనం యూజ్ చేస్తున్న ఫాంట్స్ ఫస్ట్ ఈ స్టీవ్ జాబ్స్ గారు మామూలు క్యాలిగ్రఫీ క్లాస్ నేర్చుకున్నారు. అది అలాగా ఈ ఒక కంప్యూటర్ లో, సాఫ్ట్వేర్ కంప్యూటర్ లో తర్వాత దాన్ని తీసుకోవడానికి తర్వాత జరిగింది. అసలు ఈ స్టీవ్ జాబ్స్ అనే అతనే, లేకపోతే అతనే కనుక ఈ క్యాలిగ్రఫీ క్లాస్ లో జాయిన్ అవ్వకపోతే మనం రకరకాల ఫాంట్స్ ఏవి అనుభవించే వాళ్ళమే కాదు, మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ. సో అంటే మనం ఏది అనుకుంటాం మనం అదే చెయ్యాలి. ఎవరు ఏదని చేయకూడదు. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి. మన ఇంట్రెస్ట్ తో చేసిన ప్రతిదీ కూడా మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని చెప్పి కనెక్టింగ్ ది డాట్స్ కోసం అలా చెప్పి స్టూడెంట్స్ మోటివేషన్ చేయడం అనేది జరిగింది. అదే కనెక్టింగ్ ది డాట్స్. నెక్స్ట్ స్టోరీ లవ్ అండ్ లాస్. ఈ రెండవ కథ లవ్ అండ్ లాస్ గురించి చెప్తుంది. తను ఏ విధంగా గ్యారేజ్ యాపిల్ కంపెనీని మొదలు పెట్టడం అనేది జరిగింది. తర్వాత యాపిల్ కంపెనీ ఫస్ట్ గ్యారేజ్ జరిగింది, తర్వాత దాన్ని కంపెనీగా నిర్మించారు. కానీ తన 30 ఏళ్ల వయసులో తన సొంత కంపెనీ నుంచి అతను వైదొలిగాడు, చేశారు. అతని గుండె పగిలినంత పని అయింది. సో అయినప్పటికీ ఆ పనిని అతను ఇష్టపడ్డాడు. అందువల్ల అతను నెక్స్ట్ మరి పిక్సర్ వంటి కొత్త కంపెనీని ప్రారంభించాడు. తన కాబోయే జీవిత భాగస్వామి అయిన వైఫ్ ను కూడా అక్కడ లవర్ ను కూడా అతను కలిశాడు. ఉద్యోగం పోవడం అతని జీవితంలో అతను మంచిగా జరిగింది. దీనివల్ల నేను ఫ్రెష్ గా కొత్త జీవితాన్ని ప్రారంభించాను అని చెప్పాడు. ఎందుకంటే కొత్త కంపెనీస్ స్థాపించారు కదా, సో అని చెప్పారు. సో ఇతను నెక్స్ట్ పిక్సర్ కంపెనీని కొనబెట్టాడు. తర్వాత యాపిల్ కంపెనీ నెక్స్ట్ కొన్నది. సో స్టీవ్ తిరిగి మళ్ళీ యాపిల్ కంపెనీలో వచ్చాడు. ఉద్యోగం పోవడం అతని జీవితంలో మంచిగా జరిగిందని అతను అందరికి సెకండ్ స్టోరీలో అతను స్టూడెంట్స్ కి మోటివేషన్ ఇస్తున్నాడు, చెప్తున్నాడు. నా ఉద్యోగం పోవడం నాకు మంచి జరిగింది, అది తన కొత్త జీవితం ప్రారంభమైంది. అలాగే నీకు నచ్చిన దాన్ని నువ్వు కనిపెట్టు, అంతేగాని ఒక చోటునే స్థిరపడి ఉండిపోవద్దు అనే విషయం ప్రతి ఒక్కరికి అక్కడ స్టూడెంట్స్ అందరికి మోటివేషన్ లో చెప్తున్నారు. అదే లవ్ అండ్ లాస్. థర్డ్ స్టోరీ అబౌట్ డెత్, అతని డెత్ కోసం. మూడవ కథ అతను ఒక చావు కోసం. స్టీవ్ తన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి మాట్లాడుతున్నాడు. చావు దగ్గర పడుతున్న కొద్దీ ఏది ముఖ్యమో తెలుసుకున్నాడు. చనిపోతామని గుర్తు వచ్చినప్పుడల్లా తాము ఎంచుకోవాల్సిన మంచి వాటిని తెలుసుకున్నాడు. సో అలాగా తెలుసుకున్నాడు, ఆ పని చేయడం మొదలు పెట్టాడు. సో ఈ మరణం అతనికి సహాయపడింది మంచి పనులు చేయడానికి. జీవితం చాలా చిన్నది కావున వేరే వాళ్ళు చెప్పింది మనం ఎప్పుడూ చేయవద్దు. మనకి మనసుకి ఏది నచ్చితే, మన హృదయానికి మనస్ఫూర్తిగా ఏది నచ్చితే అదే చెయ్యండి, అదే చేయమని చెప్తున్నాడు. మీ మనసు చెప్పినట్లుగా అనుసరించమని చెప్తున్నారు. ఓకేనమ్మా, అది. సో ది హోల్ అర్త్ క్యాటలాగ్ నుంచి చివరిగా స్టీవ్ జాబ్స్ ఒక సందేశాన్ని మనకి షేర్ చేస్తున్నాడు. అది ఏంటంటే స్టే హంగ్రీ స్టే ఫూలిష్. అంటే స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అంటే అర్థం ఏంటమ్మా? దానికి అర్థం కొత్త నాలెడ్జ్ ని, కొత్త ఎక్స్పీరియన్స్ ని మెయింటైన్ చేయాలనే ఒక కోరిక నీ మైండ్ లో ఎప్పుడు దృఢంగా ఉండాలి. అదే స్టే హంగ్రీ స్టే ఫుల్. సో ఫైనల్ గా ఈ స్పీచ్ దాంట్లో ఏం చెప్తున్నాడంటే అతను క్యూరియస్ గా ఉండు, నేర్చుకోవాలని ఆసక్తితో ఉండు, కొత్త దాన్ని ప్రయత్నించడానికి భయపడకు, కొత్త ప్రయత్నిస్తూ ఉండు అని చెప్పి అతను ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇతని స్పీచ్ లో, ఇతని స్పీచ్ విన్నప్పుడల్లా స్టూడెంట్స్ ఇతని స్పీచ్ వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే అతని ప్రసంగం ఒక పాఠము మనకి. సో అపజయంలో కూడా దృఢంగా ఉండాలి అనే ఒక దాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. ఒక మంచిగా ప్రామాణిక అంటే ఒక నమ్మదగిన జీవితం మనం గడపాలి, రియలిస్టిక్ జీవితం మనం గడపాలని చెప్తున్నాడు. ఓకేనమ్మా, ఇది. హోప్ యు అండర్స్టాండ్ దిస్ లెసన్.